రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఏ కూటమితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులను ఉండొచ్చన్నారు మాయావతి. లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తుండదన్నారు బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత మాయావతి. గతంలో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తే బీఎస్పీకి చేదు అనుభవం ఎదురైందన్నారు. పొత్తులతో పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువన్నారు మాయావతి. తమ ఓట్లు మిత్ర పక్షాలకు బదిలీ అయినప్పటికీ వారి ఓట్లు మాత్రం బీఎస్పీకి రావడం లేదన్నారు మాయావతి. यहाँ मैं ये बात भी फिर से स्पष्ट कर देना चाहती हूँ कि हमारी पार्टी देश में जल्दी ही घोषित होने वाले लोकसभा के ये आम चुनाव यहाँ गरीबों एवं उपेक्षित वर्गों में से विशेषकर दलितों, आदिवासियों, अति पिछड़े वर्गों, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों के बलबूते पर ही पूरी तैयारी व दमदारी के साथ अकेले ही लड़ेगी। 2024 పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు మాయావతి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీలతో కలిసి పోటీ చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానన్నారు మాయావతి. వెనుకబడిన వర్గాల సంక్షేమమే బీఎస్పీ లక్ష్యమని చెప్పారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందిందన్నారు మాయావతి. వెళ్లాలో వద్దో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామ మందిర ప్రారంభోత్సవంపై ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు మాయావతి. ఇండియా కూటమి తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజార్టీ స్థానాలు సాధిస్తుందన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిందన్నారు. కానీ ఈసారి ఆ రాష్ట్రాల్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు శశి థరూర్. I'm sure we will do very much better than 2019 in a number of states. So if you put all that together and then you have in those states where the opposition vote was divided, if the opposition comes together, Maharashtra is a very good place, Bihar also, we may well find that we can bring the BJP to a level where their continuation in government is not possible. That's the లాజికల్ అనాలిసిస్. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందన్నారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీష్ కుమార్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు తేజస్వి యాదవ్. जब से महागठबंधन बना है तब से भाजपा जो है घबराई हुई है। जब से आदरणीय लालू जी, मुख्यमंत्री नीतीश जी